హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవ ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన పటమట ఈనాడు ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉన్నానండి. ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఒక స్పేషియస్ అండ్ లగ్జరియస్ 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయండి. ఇవి మొత్తం రెండు ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. ఇది ఒక సైడ్ వచ్చేపాటికి 3 బెడ్రూమ్, ఇంకో సైడ్ వచ్చేపాటికి 2 బెడ్రూమ్ ఉన్నాయి. దీంట్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ మాత్రమే సేల్కి ఉన్నాయండి. ఈ వీడియోలో అయితే 3 BHK ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేప్పటికి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. మీకు చూపించబోయేది ఏదైతే ఉందో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ముందుగా ఫ్లాట్ కి కామన్ కారిడార్ అయితే ఎంత వస్తుంది, ఆల్మోస్ట్ ఒక 6 అడుగుల కారిడార్ స్పేస్ వస్తుంది. అలాగే లిఫ్ట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. లిఫ్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే ఈ ఫ్లాట్ కి ఈ పక్కన మీరు గమనించండి, ఒకసారి చూడండి అండి. ఒక 4-5 అడుగులు విడ్త్తో చివరి వరకు, అంటే మనం బట్టలు వేసుకోవాలన్నా ఏమైనా చేయాలన్నా కూడా చాలా స్పేషియస్ గా ఒక సన్ లాంటిది చాలా పెద్దగా ప్రొవైడ్ చేశారు మనకి. ఇది చూస్తున్నారు కదా. అలాగే ఇంకా ఈ సైడ్ ఇక్కడ మనం ఒక గేట్ కూడా పెట్టుకున్నామంటే ఇంకా కంప్లీట్ సెక్యూరిటీగా ఉంటుంది. సో ఇదంతా చూడండి, చాలా స్పేషియస్ గా వచ్చింది మనకి. నెక్స్ట్ ఇంకా ఫ్లాట్ దగ్గరికి వస్తే ఇది సింహద్వారం అయితే ఇక్కడ వచ్చిందండి. ఇక్కడ సింహద్వారం వచ్చింది. కంప్లీట్ టేక్ వుడ్ యూజ్ చేసి చేయించారు. చక్కటి బ్రాస్ హ్యాండిల్స్ అవి కూడా ప్రొవైడ్ చేశారండి. చుట్టూ కూడా మీరు చూడొచ్చు మన టేక్ వుడ్ క్లాడింగ్ అయితే చేంజ్ చేశారు. ఈ సింహద్వారం కూడా డబల్ డోర్ ఇచ్చారండి. ఇప్పుడు ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్లాట్ లోపలికి వచ్చారండి, చూడొచ్చు. ఇదంతా కూడా మీకు లివింగ్ ఏరియా, ఇదంతా లివింగ్ స్పేస్ వచ్చింది. మీరు సీలింగ్ వర్క్ కూడా గమనించవచ్చు. సీలింగ్ లైట్స్ కూడా చక్కగా ఎక్కువ లైట్స్ కూడా పెట్టారు. మీరు అది కూడా చూడొచ్చండి. చూసారు కదా, చాలా అంటే చాలా స్పేషియస్ వచ్చింది లివింగ్ రూమ్. ఇదంతా కూడా లివింగ్ ఏరియా వస్తుంది, అంతా లివింగ్ ఏరియానే. అలాగే ఈస్ట్ ఫేసింగ్ సైడ్ నార్త్ సైడ్ కూడా మనకు ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి. అది కూడా మీరు చూడొచ్చు. నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చాడు వాస్తు ప్రకారంగా. ఇది కూడా టేక్ వుడ్ యూజ్ చేసి చేయించింది. అలాగే ఇప్పుడు టీవీ యూనిట్ చూడండి అండి. టీవీ యూనిట్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్ టీవీ యూనిట్ ఇచ్చారు. ఎంత పెద్ద, ఆల్మోస్ట్ 108 ఇంచెస్ టీవీ అయినా పెట్టుకునేంత స్పేషియస్ టీవీ ఇచ్చారు. అలాగే కింద కూడా మీరు చూడొచ్చు, మన టీవీఎస్ కానీ ఏదైనా పెట్టుకునేలాగా కంప్లీట్ గా స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు. ఇదంతా కూడా టీవీ యూనిట్ వచ్చిందండి. నెక్స్ట్ అయితే మనకి డైనింగ్ ఏరియా, అలాగే కిచెన్, బెడ్రూమ్స్ అన్ని మనం చూపిస్తాం ఫ్రెండ్స్. ఇదైతే డైనింగ్ స్పేస్ వచ్చిందండి. ఇది డైనింగ్ ఏరియా చూస్తున్నారు కదా. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. ఇది ఓపెన్ కిచెన్ స్టైల్ వచ్చింది. అటు సైడ్ వచ్చేపాటికి మనకు సిట్అవుట్ వచ్చిందండి. అది తర్వాత చూపిస్తాను ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ డైనింగ్ ఏరియా నుంచి మనం ఇప్పుడు కిచెన్ లోకి వస్తున్నాము. చూడండి అండి, కిచెన్ అయితే అసలు చాలా అంటే చాలా స్పేషియస్ గా వచ్చింది. చాలా స్పేషియస్ కిచెన్ వచ్చింది. అలాగే స్టోరేజ్ కూడా చాలా సఫిషియెంట్ స్టోరేజ్ ఇచ్చారు. ఇదంతా కూడా సెమీ మోడల్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా మీరు చూడండి అండి, వైట్ గ్రానైట్ అయితే ఇచ్చారు. ప్లాట్ఫామ్ అంతా కిచెన్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ కూడా చాలా స్పేషియస్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా చూడండి అండి, వాల్ టైల్స్ అనేవి మొత్తం ఫిట్ చేసి ఉంచారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేవాడికి మనం దేవుడి మందిరం అనేది ఒకటి చేయించుకుంటే ఇక్కడ దేవుడి మందిరం అనేది మనం చక్కగా పెట్టించుకోవచ్చు అండి. అలాగే మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. ఇంకా కబోర్డ్స్ కావాలంటే ఇక్కడ కూడా చేయించుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉందండి. వీళ్ళు లైట్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు ఫ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే ఇప్పుడు మీకు వాష్ ఏరియా చూపిస్తాను ఒకసారి ఫ్రెండ్స్. ఇదంతా కూడా వాష్ ఏరియా వస్తుందండి. ఇదంతా కూడా వాష్ ఏరియానే. అటెన్సిల్స్ అవి క్లీన్ చేసుకోవడానికి కానీ అంతా కూడా ఇది వాష్ ఏరియా వచ్చింది. చూస్తున్నారు కదా. అక్కడ డిటర్జెంట్స్ అవి స్టోర్ చేసుకోవడానికి ప్లేస్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇందాక చెప్పే కదండి, మన డైనింగ్ సైడ్ ఒక సిట్అవుట్ ఏరియా ఉందండి. అదే ఈ సిట్అవుట్ ఏరియా. ఫ్రెంచ్ డోర్స్ అవి ప్రొవైడ్ చేసి ఇచ్చారు. ఇక్కడ కూడా ఏదైనా స్టోరేజ్ చేసుకోవడానికి స్టోరేజ్ యూనిట్ అవి కూడా ప్రొవైడ్ చేశారు. అది కూడా మీరు చూడొచ్చు. సో వెంటిలేషన్ అది చక్కగా ఉంటుంది. లైటింగ్ అంతా చాలా బాగుంటుందండి ఫ్లాట్కి. ఫ్రెండ్స్, ముందుగా అయితే మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను అండి. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను, చూద్దాం. ఇది లోపల ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మీరు చూడండి అండి, చాలా స్పేషియస్ వచ్చింది. ఫ్యాన్స్ కూడా 2 ఫ్యాన్స్ ప్రొవైడ్ చేశారు. లైట్స్ కూడా మోర్ దెన్ సఫిషియెంట్ లైట్స్ ఇచ్చారు. చూస్తున్నారు కదా. అలాగే స్టోరేజ్ యూనిట్ కూడా చూడండి అండి, చాలా స్టోరేజ్ యూనిట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. వార్డ్రోబ్స్ కానీ కబోర్డ్స్ కానీ చాలా ఇచ్చేసారు. ఇదంతా కూడా మనకి స్టోరేజ్ ఇచ్చారండి. సో జనరల్గా ఇంత స్టోరేజ్ అయితే చాలా తక్కువ మంది ఇస్తారు. అలాంటిది స్టోరేజ్ క్యాపబిలిటీ కూడా ఎక్కువ ఇచ్చారు.
ఇదంతా కూడా స్టోరేజ్ స్పేస్ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా చూడండి అండి, వార్డ్రోబ్స్ ఇచ్చారు. పైన కానీ ఈ సైడ్ కానీ మొత్తం వార్డ్రోబ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద బీరువాది పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఒక టీవీ యూనిట్ ఇచ్చారు, చూస్తున్నారు కదా. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చి ఆ సైడ్ వచ్చింది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అయితే అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తాను ఒకసారి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి. దీంట్లో కావాలంటే మనం డ్రై అండ్ వెట్ ప్రొవిజన్ కూడా చేయించుకోవచ్చు. వాల్ టైల్స్ కూడా ఆల్మోస్ట్ 5 వరకు ఫిట్ చేయించేశారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నానండి. సెకండ్ బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు. ఇది సెకండ్ బెడ్రూమ్ వచ్చిందండి, కిడ్స్ బెడ్రూమ్. ఈ కిడ్స్ బెడ్రూమ్ లో కూడా వార్డ్రోబ్స్ అయితే స్లైడింగ్ డోర్స్ అవి ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా మనకి చక్కగా కిడ్స్ బెడ్రూమ్ కి బెడ్ అది సఫిషియెంట్ గా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే అక్కడ వార్డ్రోబ్స్ తో పాటు ఇక్కడ కూడా స్టోరేజ్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కూడా వచ్చింది. అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చిందండి. దీని అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చింది. టైల్స్ కూడా చూడొచ్చు మీరు, ఆల్మోస్ట్ 5 వరకు ఫిట్ చేశారు. 4x2 వర్టికల్ టైల్స్, వాల్ టైల్స్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దామండి. ఇందాక మీకు సెకండ్ బెడ్రూమ్ అని చెప్పాను కదండి, అదైతే గెస్ట్ బెడ్రూమ్. ఇప్పుడు మీకు చూపించేది అయితే కిడ్స్ బెడ్రూమ్ అండి. ఇదంతా కూడా కిడ్స్ బెడ్రూమ్ వచ్చింది. ఇది కూడా చూడొచ్చు, చాలా స్పేషియస్ వచ్చింది కిడ్స్ బెడ్రూమ్. వార్డ్రోబ్స్ కూడా చూడండి, స్లైడింగ్ డోర్స్ అవి ప్రొవైడ్ చేశారు. మంచి డీసెంట్ కలర్స్ యూజ్ చేశారండి వార్డ్రోబ్స్ కూడా, చూస్తున్నారు కదా. పైన కూడా మనకి డబల్ డోర్స్ ఇచ్చారు. సో స్పేస్ అయితే చాలా చక్కటి స్పేస్ అయితే ఇచ్చారు. అలాగే దీనికైతే అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సెకండ్ బెడ్రూమ్ కి. సో ఇక్కడైతే సెకండ్ బెడ్రూమ్ కి బాత్రూమ్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ స్పేషియస్ అండ్ లగ్జరియస్ 3 BHK ఫ్లాట్. ఇది వచ్చేవాడికి ఈనాడు బ్యాక్ సైడ్ వస్తుందండి, ఇంచుమించుగా ఈనాడు బ్యాక్ సైడ్ వస్తుంది. సో ఇక్కడ ఈ టోటల్ ఫ్లాట్ డైమెన్షన్స్ వచ్చేవాడికి టోటల్ 2400 SFT వస్తుందండి. లెంత్ ఏరియా అయితే 1850 అప్రాక్సిమేట్ గా వస్తుంది. సైడ్ అయితే యూడిఎస్ 73 గజాలు వస్తుందండి. ప్రైస్ అయితే 1,4 లక్షలు కోట్ చేస్తున్నారంటే స్లైట్ నెగోషియేషన్ ఉంటుంది. ఈ సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ మీరు ఎలాగైతే చూస్తున్నారో యాస్టీస్ ఇచ్చేస్తారు. ఫ్యాన్స్ ఫిట్టింగ్స్ అలాంటి ఏమైనా ఉంటే పెండింగ్ వర్క్స్ అయితే మొత్తం చేయించేస్తారండి. ఇక్కడ వచ్చేప్పటికి 2 కార్ పార్కింగ్ ఇస్తున్నారు. అలాగే జనరేటర్ ఉంది, సీసీ కెమెరాస్ ఉన్నాయి, లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి వచ్చేప్పటికి ఇవన్నీ కూడా సీసీ రోడ్స్ ఉన్నాయండి. సో మున్సిపాలిటీ వాటర్ కూడా ఉంది, డ్రింకింగ్ కి బోర్ వాటర్ కూడా ఉంది. సో మంచి ఫ్లాట్ అండి, మిస్ చేసుకోకూడదు, ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిన ఫ్లాట్ ఇది. సో ఈ ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఇచ్చానండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే లోన్స్ ప్రొవైడ్ చేద్దామండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.